నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ గెలుస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన వైసీపీ నేతల బృందం. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు, గెలుపులపై ఎవరి ధీమా వారిదే. ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశం. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దని తెలిపారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని తెలిపారు. అదే విధంగా కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారుల్ని తప్పించారు. ల్యాండ్ టైటిలింగ్ పై చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని సజ్జల పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలనైతే కాసుకున్నారో, ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారో, రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది. గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంత కూడా జరిగింది. మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరికుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులో లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చుంటున్నారనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బృందం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్ఆర్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యం పైన వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని, చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి బొత్సతో పాటు గవర్నర్ ని కలిసిన వారిలో మేరుగా నాగార్జున, పేర్ని నాని, లేల్లాపిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బొత్స, పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
బాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశామని చెప్పారు. అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అబ్జర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలని సూచించారు. అబ్జర్వర్ కింద వచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ బాగా ఎవరైతున్నారో వారి మీద దీపక్ మిశ్రా మీద మరి ఎలక్షన్ కమిషన్ కి తమ పరిధిలో ఏది ఉంటుంది ఎలక్షన్ కమిషన్తో న్యాయ విచారణ మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి బదులు ఇంకెవరినైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరలే. దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి, కానీ ఇంత పక్షపాతం నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని గవర్నర్ గారికి చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, ఆయన పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. మంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్ గా పల్నాడు ఎస్పీ గాని బిందు మాధవ్ గాని, అట్లాగే ఐజీ త్రిపాఠి గాని, అలాగే బక్షి గాని, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్లతో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్ గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఓట్లు అయిపోయింది, ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు. ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడి చేద్దామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లగాడు చేద్దాం అనుకుంటున్నారా? తాడిపత్రిలో టీడీపీ హింస రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలియజేశారు. ఎస్పీ అమిత్ బర్డర్ సమక్షంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై దాడి జరిగిందని, ఎస్పీ ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరిగాయని తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుష్యమని, ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఊరవకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ హింస రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఇష్టరాజ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడం వల్లనే ఎన్నికల్లో హింస చెలరేగిందని తెలిపారు. రౌడీ షీటర్లు, కూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అందరూ కూడా గుప్పట్లో కూడా తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వారికి మాత్రమే కమిషన్గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించడానికి కూడా చాలా స్పష్టంగా కూడా, మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఉంది. పెద్దారెడ్డి ఇంటి పైన ఒక కాలేజ్ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వచ్చేసి క్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ్డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటిపైన, పెద్దారెడ్డి గారి ఇంటిపైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు. వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా, ఇది ఎక్కడ చూసినా అన్నీ కూడా ఉండే పోలీసు వాళ్ళు కూడా ఆ మాబు వెనకలే ఉన్నారు, కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేనివి కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది. ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు, ఎస్పీని చేశారు, డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారను. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు, చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళ లిస్టులు రాసి పంపించినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికీ కూడా. ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో, సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో
ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం పట్టు లేనటువంటి అధికారులను ఉన్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ము కాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. 3 ఎస్పీలు 1 జిల్లా కలెక్టర్ ని బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్ర స్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డన్ ను సస్పెండ్ చేసిన ఈసీ, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఈ 3 జిల్లాలకు చెందిన 12 మంది కింద స్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 16 మంది పైన శాఖపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జిషీట్ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖపరమైన విచారణకు ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖపరమైన చర్యల్ని నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండ్ అయిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాను 17న ఉదయం 11 గంటల్లోగా పంపాలని సూచించింది. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందువలన రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వారంతా వైసీపీకి కొమ్ము కాశారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సమస్యాత్మక మండలం మర్రిపాడులో 1 నుంచి 10 పోలింగ్ కేంద్రాల్లో నాటు బాంబుల సంస్కృతి ఉందని, అలాంటి చోట్ల మహిళా కానిస్టేబుల్లను నియమించారని తెలిపారు. ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తే తప్ప భద్రత గురించి పట్టించుకునే నాదుడే లేడని దుయ్యబట్టారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను అప్రమత్తం చేసి 3000 ఓట్లు రిగ్గింగ్ కాకుండా అడ్డుకున్నామని తెలిపారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ఆనం ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు చూసాం గానీ ఏజెంట్ని ఖాళీ బూత్లో నుంచి వెళ్లిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి, కొట్టారు, చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయని, వ్యక్తుల మీద దాడులు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం, న్యాయం, ఎక్కడ రాజ్యాంగం పరిడివెళ్తుంది ఈ దేశంలో? నేను మొదటి 6 మాసాలు గడవక ముందే చెప్పా, ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని. అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు. అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ రాష్ట్రంలో. మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే, మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని. కానీ ఓర్చుకోలేకపోయాడు. మొదటి రోజునే బెట్టింగ్ రాజ్యం, గంజాయి రాజ్యం, ఒక్క అవకాశం అన్నారు. 5 సంవత్సరాలు 5 రకాలుగా దోచుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యూకేకి పోతా ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు. బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను. ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు. ఎందుకంటే రేపు రాబోయేది కూటమి అధికారంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు. ఈయన దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. గుంటూరు లాడ్జి సెంటర్ బ్రహ్మంగారి వీధిలో జగద్గురు శ్రీ మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో 331వ ఆరాధన గురు పూజ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు వైభవపేతంగా కొనసాగాయి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని ఆలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు వెల్లడించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామని పేర్కొన్నారు. అదేవిధంగా సాయంత్రం స్వామివారి నగర సంకీర్తన, రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుందని వెల్లడించారు. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః. ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవస్థానంలో స్వామివారికి ప్రాతకాలంగా విశేష అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ, తర్వాత మండపారాధన, విశేషంగా పూజలు, భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదం సేవిస్తున్నారు. తదనంతరం సాయంత్రం స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం ప్రవీధుల్లో స్వామివారు ఊరేగుతూ వెళ్తుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాను. దళితోద్యమ కవిగా నీరాజనాలు అందుకున్న కలేకూరి ప్రసాద్ జీవితం మహోన్నతమని భీమసేన సేవాదళ అధ్యక్షులు
నల్లపు నీలాంబరం, రజనీకాంత్ కొనియాడారు. కారంచేడు, చుండూరు గ్రామాలలో జరిగిన దళిత మారణ హోమంపై ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమంలో ప్రసాద్ పాత్ర మరవలేనిదని తెలిపారు. కవి, సినీ గీత రచయిత, దళితోద్యమ కవి కలేకూరి ప్రసాద్ 11వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భీమ్ సేన సేవాదళ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. కలేకూరి ప్రసాద్ జీవితాన్ని ఆవిష్కరించారు. అణగారిన వర్గాల గాథలను తన రచనల ద్వారా సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. నా పేరు నల్లపు నీలాంబరం, భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు కలేకూరి ప్రసాద్ గారి 11వ వర్ధంతి గుంటూరులో జరుపుకుంటున్నాం. ఎందుకంటే కలేకూరి ప్రసాద్ దళిత ఉద్యమానికి ఒక ఎన్నుముక్కలాగా పనిచేశాడు. దళితులకి ఎక్కడ దాడి జరిగినా కానీ, ఆయనకు ఒంట్లో బాగా ఉన్నా బాగాపోయినా కానీ దళితుల మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ కోసం అనేక పాటలు రాసి, సినీ గీతాల్లో కూడా కొన్ని పాటలు వినిపించి, ఎక్కడైనా కానీ ఒక బహుజనుల గురించి నిరంతరం ఆలోచించిన గొప్ప నాయకుడు కలేకూరి ప్రసాద్ అన్న. మరి అటువంటి నాయకుడు లేకపోవటం ఈరోజు చాలా బాధాకరం. మేమందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. కారంచేడు, చుండూరు, లక్ష్మీపేటలో అనేకమైన ఉద్యమాలు చేసి గ్రౌండ్ వర్క్లో పనిచేసిన గొప్ప నాయకుడు, మంచి నాయకుడిని పోగొట్టుకున్నందుకు మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. అటువంటి లీడర్ల కోసం ఇంకా మనందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము కాబట్టి వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తే వాళ్ళకి అదే సంతోషం అని చెప్పి తెలియదు. జిల్లా లార్జ్ సెంటర్లో భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో దళిత కవి, ప్రజానాయకుడు కలేకూరి ప్రసాద్ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ గుంటూరు జిల్లా లార్జ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఆనాడు కారంచేడు, చుండూరు ఎన్నో ఉద్యమాలలో దళితులకు ఎంతో అండగా నిలిచిన వ్యక్తి కలేకూరి ప్రసాద్ గారు. మరి ఆయన వర్ధంతిని జరుపుకోవడం దళిత ప్రజా సంఘాలందరికీ ఇది ఒక పండుగని నేను తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్. గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇక ఫలితాల విషయానికి వస్తే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లెవెల్లో బెట్టింగ్లు జరగటం విశేషం. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ కూటమి అభ్యర్థులు విడుదల రజనీ, గల్లా మాధవి గెలుపోటములపై భారీ బెట్టింగ్లు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే మెజారిటీపై కూడా పందాలు బాగానే కాశారని సమాచారం. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ విజయంపై భారీ మొత్తంలో 1కి 5 పందెం. ఇరు పార్టీలు కాయటం చూస్తూ ఉంటే డబ్బు ఏ స్థాయిలో చేతులు మారుతుందో అర్థమవుతుంది. కాగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ విజయ అవకాశాలపై పందెం రాయిళ్లు భారీగానే బెట్టింగ్లు కాశారు. ఇక చెప్పుకుంటూ పోతే గుంటూరు పార్లమెంటు స్థానం మినహా 7 నియోజకవర్గాల్లో బెట్టింగ్ కాయ రాజా కాయ అన్నట్లుగా కొనసాగుతూ ఉంది. ఇక పందాలను పసికట్టడంలో నిఘా సంస్థలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో చెలరేగిన అల్లర్లను ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుని పల్నాడు జిల్లా ఎస్పీ, డిఎస్పీ, పలువురు సిఐలు, ఎస్ఐలను సస్పెండ్ చేసింది. మరికొందరిని బదిలీ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ పై బదిలీ వేటు వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరంగా కాకరేపుతోంది. ఈ సమయంలోని ఎలక్షన్ ఫలితాలపై బెట్టింగ్లు తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. మాచెల్ల, గురుజాల, నర్సరావుపేట, చిలుకలూరుపేట, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలలో చెలరేగిన అల్లర్లపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ ఘర్షణలు అణచివేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఇదిలా ఉంటే సందట్లు సడేమియలా ఎన్నికల ఫలితాల బెట్టింగ్లు వెంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తయారైంది. గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో బెట్టింగ్లు కాయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ని వేయనుంది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైన సిట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ జరపనుంది. తాజాగా విశాఖలో జరిగిన ఘటనను సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపైన అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు. తాడిపత్రి ఘటనలో చైతన్య తన పరిధి దాటి వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ప్రతి ఘటనపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే ఈసీ పలు అధికారులపై వేటు కూడా వేసింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ గెలుస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయిన వైసీపీ నేతల బృందం. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు.
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు, గెలుపులపై ఎవరి ధీమా వారిదే. ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.